హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మీకు తెలుసు, మనకు అనేక తర్జన భజన, అనేక మార్పులు చేర్పులు జరిగి మరొక సర్క్యులర్ రావడం జరిగింది జాబ్ క్యాలెండర్ పైన. ఇప్పటికే మీరు చాలా చర్చలు చేశారు, చాలా టైం వేస్ట్ చేసుకున్నారు, కానీ వాట్ నెక్స్ట్ అనేటువంటిది డిసైడ్ అయ్యారా లేదా? ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ పోస్టుల సంఖ్య తగ్గింది, పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నాయి అనేటువంటి అంశం కూడా మీ లోపల కదలికను, చలనాన్ని తేవట్లేదు. ఒక విషయం చెప్తున్నాను, పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు ప్రిపరేషన్ ఎక్కువ చేయాలి. ప్రిపరేషన్ ఎక్కువ చేసే దమ్ము లేక మనం వెనుకబడిపోతున్నాం లేదా వదిలేస్తున్నాం. పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నప్పుడు అవకాశాలు తగ్గవు, పోటీ తగ్గుతుంది. పోస్టుల సంఖ్య ప్రభుత్వం చూసుకుంది, పోస్టులు ఎన్ని వేయాలనేది ప్రభుత్వం చూసుకుంటుంది, కానీ పోస్టులో ఉండాలా లేదా అనేది నీకు మాత్రమే సాధ్యం, నువ్వు మాత్రమే చూసుకోవాలి. ఇక్కడ పోస్టులు లెక్క పెట్టడం కాదు, పేజీ లెక్క పెట్టాలి. ఈ సత్యం తెలిస్తే ఉద్యోగం ఎవరికైనా సాధ్యం. ఇక్కడ చూస్తే ఏపీ జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సి పోస్టులు, హెచ్డబ్ల్యూఓ పోస్టులు, ఈసారి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కాదు, డైరెక్ట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. డిప్యూటీ కాదు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. రెండు రాష్ట్రాల చరిత్రలో మొట్టమొదటిసారిగా డైరెక్ట్ పోస్టు, జిల్లా పోస్టు వేసినటువంటి చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ది. గతంలో డిప్యూటీఓ పడ్డాయి, తెలంగాణలో డిప్యూటీఓ పడింది, కానీ వీరి కింద వాళ్ళ మిత్రులు పనిచేయబోతున్నారు వెరైటీగా. ఫస్ట్ టైం ఇది చరిత్రలో. మరి పోస్టులు అనేది తక్కువ భయపడితే బయటే ఉంటావు, బరిలో దిగితేనే ఉద్యోగం. మరి అది ఎలా దిగాలి, ఎవరికి సాధ్యం, మీకు సాధ్యమా లేదా మీరే చూసుకోండి. ఇక్కడ చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్, డిఈఓ పోస్టులు గ్రూప్ 1లో పెట్టలేదు. అదేవిధంగా టీజీపీఎస్సీ నింపట్లేదు, డిఎస్సి ద్వారా అన్నాడు. ఎందుకు డిఎస్సి ద్వారా అంటే ఇది ఇన్స్పెక్టర్ పోస్టు, ఇన్స్పెక్షన్ పోస్టు, అధికారి పోస్టు, కారున్న పోస్టు, బలగమున్న పోస్టు, దమ్మున్న పోస్టు, పెద్ద పోస్టు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్. నేరుగా 15 పోస్టులు ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈ యొక్క 2991లోనే 15 పోస్టులు. పేపర్ 2, పేపర్ 3 రెండు ఉంటాయి, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సిలబస్ వచ్చేసి కామన్గా హెచ్డబ్ల్యూకున్న సిలబస్ మరియు డిప్యూటీఓకున్న సిలబస్ కామన్గా కొంత ఒక పేపర్ ఉంటుంది మిత్రులారా. మరియు డిఎస్సి ఇదంతా కూడా ఒక గూటి పక్షులు కాబట్టి. మరియు అసిస్టెంట్ డైరెక్టర్ నాడు సిలబస్ కూడా మన ఎడ్యుకేషన్ సబ్జెక్టే ఉంటుంది. ఎడ్యుకేషన్ పేపర్ 1, పేపర్ 2. మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, జనరల్ స్టడీస్లో స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మెయిన్స్లో కూడా మళ్ళీ జనరల్ స్టడీస్ ఉంటుంది. మరి స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి పోస్టుల సంఖ్య గురించి మాట్లాడితే ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు, గతంలోనే పెద్ద నోటిఫికేషన్ జరిగింది, మళ్ళీ వేస్తున్నాడు, మళ్ళీ వేయబోతున్నాడు. కాబట్టి దయచేసి ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి చూసుకుందాం. అప్పుడు చూసుకోవడం ఉండదు, మూసుకోవడమే ఉంటుంది. అవును, మనం మిగిలిపోయాం కాబట్టి ఎక్కువ చదవాలి. గతంలో చదివింది ఉపయోగపడుతుంది, గతంలో దగ్గరికి వచ్చి వెళ్ళారు. ఈసారి దగ్గరలో కాదు, సెలక్షన్లో ఉండాలి. ప్రయత్నం చేయకండి, ఫలితాల్లో ఉండండి. అటెంప్ట్ చేయకండి, రిజల్ట్లో ఉండండి. ఒక్కసారి అంతు చూడండి. మళ్ళీ చెప్తున్నాను, పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు అవకాశాలు తక్కువగా ఉండవు. ప్రిపరేషన్ స్థాయి పెంచాలి. ప్రభుత్వం పోస్టుల లెక్క తెలిస్తే నువ్వు పేజీల లెక్క తేల్చాలి. అవును, తక్కువే, రాను ఇంకా తక్కువ అవుతాయి, రాను తక్కువ అవుతాయి. తక్కువ అయితే ఎవరికొకరు ఇస్తారు, అది మీకు తెలిసిన వాళ్ళకే ఇస్తారు. మీరు చదవకపోతే ఎందుకు రాదండి? ఎక్కువ చదివితే ఉద్యోగం వస్తుందనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక ప్రణాళిక ప్రకారం మంచి మెంటర్ను పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం రైట్ డైరెక్షన్లో చదవాలి. రాంగ్ డైరెక్షన్లో పరిగెత్తితే గమ్యాన్ని చేరలే మిత్రులారా. పోస్టు సంఖ్య తగ్గుతుంది, ఉన్న పోస్టులోనే మనిషికి ఒక పోస్టు వేయడు, వేసిన పోస్టుల్లోనే మనిషి ఉండాలి. డిప్టీ ఇది చాలామంది అడుగుతున్నారు. హెచ్డబ్ల్యూ కాకుండా అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి గతంలో ఉన్న సిలబస్ చూస్తే పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 ఆంధ్రప్రదేశ్ సామాజిక సంస్కృతి, చరిత్ర మరియు సంక్షేమ కార్యక్రమాలు, పేపర్ 3 భారత రాజ్యాంగ సమగ్ర అవగాహన, బలహీన వర్గాల సంక్షేమం లాంటి అంశాలు ఉంటాయి. ఇది గ్రూప్ 2కు సంబంధించింది. ఇక్కడ చూస్తే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య 73 మాత్రమే. ఇది కేవలం బీఈడి వాళ్ళకి మాత్రమే. ఎంత కూడా సేమ్ సిలబస్. గత 2026లోనే మనకు తెలుసు పరీక్ష జరిగింది, అదే సిలబస్, దానికి సంబంధించిన క్లాసులు ఉన్నాయి మన దగ్గర, ఎగ్జామ్స్ ఉన్నాయి, మెటీరియల్ కూడా. బుక్కులు చదవకండి మిత్రులారా,
ఒక్కొక్క టాపిక్ 10 పుస్తకాల్లో ఉంటుంది. కాబట్టి మీరు వెతికే అవసరం లేదు, కూడా ఏ పుస్తకంలో మేమే పెట్టాం. ప్రింట్అవుట్ తీసుకోండి. వేల ఎగ్జామ్లు పెట్టాం, క్లాసులు చెప్పాం, డివిజన్ టెస్టులు పెట్టాం, రివిజన్ టెస్టులు పెట్టాం. ఇంతకంటే ఏం కావాలి? చదివే ఉద్దేశం ఉంటే చాలు నీకు. స్పూన్ ఫీడింగ్ మేము చదివిస్తాం. ఇక్కడ చూస్తే ఇది చాలామందికి ఉన్న డౌట్. ఇది గ్రూప్ 1 కిందికి నేరుగా తేవాలని అనుకున్నారు. కాకపోతే 15 డిఈఓ పోస్టులను సృష్టికి క్యాబినెట్ ఆమోదం పొందింది. ఇది మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కండిషన్. కొత్తగా 15 డిఈఓ పోస్టులు గ్రూప్ 1 కింద నేరుగా 50% భర్తీ అనేటువంటి అంశం. డైరెక్ట్ డిఈఓ పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది, 300 మార్కులు. ఇది ఏపీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కోర్స్. ఇది మన దగ్గర ఉంది, లాంచ్ చేశాం. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే సాధ్యము. మీకు జనరల్ స్టడీస్ చూసుకోండి. మొన్న మనం కోచింగ్ ఇచ్చాం ఆంధ్రప్రదేశ్కి. ప్రశ్న మిస్ అయితే నాది పూచి అంటున్నాను. అనేక వేల ఎగ్జామ్స్ పెట్టాం, క్లాసులు పెట్టాం, మెటీరియల్ పెట్టాం. ఇంగ్లీష్లో ప్రింట్అవుట్ ఆప్షన్, తెలుగులో ప్రింట్అవుట్ ఆప్షన్, తెలుగులో ఎగ్జామ్స్, ఇంగ్లీష్లో ఎగ్జామ్. ఇంకా ఈసారి విపరీతంగా పెంచుతాం. జనరల్ స్టడీస్ పైన పట్టు లేకే గతంలో ఎడ్యుకేషన్ పేపర్ ఈజీ రావడం వల్ల ఎక్స్పెక్టేషన్ తారుమారయ్యి చాలామంది జాబులు పోగొట్టుకున్నారు. కాబట్టి మంచి అవకాశం వచ్చింది. నేరుగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మన యాప్లో ఉంది. మన యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఏపీ హెచ్డబ్ల్యూకి సంబంధించినటువంటి కోర్స్. క్లాసులు, మెటీరియల్, ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. మీరే స్పూన్ ఫీడింగ్ 150 మార్కుల పరీక్ష. ఇది ఏపీ పిఏఈ సైకాలజీ. చాలామంది ఇబ్బంది పడేటువంటి కోర్స్. 2 సబ్జెక్టులను కేవలం 699కే ఇస్తున్నాం. సైకాలజీ, పర్స్పెక్టివ్. మళ్ళీ వేల ఎగ్జామ్స్, మళ్ళీ లైవ్ క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్ ముందు రివిజన్ క్లాసులు ఉంటాయి. ఎంతమంది విజేతలందరూ మన క్లాసులు విన్న వాళ్ళే, చదివిన వాళ్ళే. మరి మీకు తెలుసు, ఇది ఏపీ డిఎస్సి సైకాలజీ పిఐఈ 2 సబ్జెక్టులు ఒకే పుస్తకంలో. దీనికి సంబంధించినటువంటి గతంలో మన పుస్తకం నుండి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో, ఎన్ని కాదు అన్ని, పేజీ టు పేజీ, లైన్ టు లైన్ చూపించడం జరిగింది మిత్రులారా. కాబట్టి నా మాట వినండి మిత్రులారా. ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టండి, ఆలస్యం చేయకండి. నోటిఫికేషన్ వచ్చాక మీరు విజేతలు కావాలి, కానీ పరాజితులు కాకూడదు. బరిలో దిగండి, భయపడకండి. ఒక్కసారి అంతు చూడండి, మీరు మిగిలిపోతారు. మళ్ళీ మనం బడ్డన్ కాకూడదు మిత్రులారా. మనం ఒక బాధ్యత కావాలి. మనకు క్వశ్చన్ మార్క్ కాకూడదు, ఒక ఆన్సర్ కావాలి. ప్రభుత్వ ఉద్యోగం విలువ తెలవాలంటే మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ చూడండి. ఖచ్చితంగా మన విజేతలు ఎలా మాట్లాడారు, శ్రీకాకుళం నుంచి మొదలుకొని కుప్పం వరకు విజేతలందరూ తండోపతండాలుగా ఒక వేదికగా వచ్చి మాట్లాడారు. ఎంత కష్టపడ్డారు, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు, ఎంత అవమానం పొందారు. మళ్ళీ మీరు అవమానానికి పొందడం మళ్ళీ కొత్త కాదు అనుకుంటే, అవసరం లేదు అనుకుంటే కష్టపడండి. వాయిదా వేయకండి. వాయిదాను మాత్రమే వాయిదా వేయాలి ఎప్పుడే కానీ జీవితంలో. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ అనుమానాలు ఉన్నా సరే మీకు ఒక తండ్రి అన్న పాత్ర పోషిస్తాం. మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి, మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ చేయండి. ఎన్నో యాప్లు ఉంటాయి, లాభం ఉండదు. ఇది యాప్ కాదు, ఒక వజ్రాయుధం. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవును, ఇంకా తగ్గుతాయి పోస్టులు. మీరు తగ్గుతారా? పోస్టులు తగ్గినప్పుడే మీరు ఎదగాలి. బాణం ఒక్క అడుగు మీరు వేసేటప్పుడు వెనక్కి లాగారంటే దానికి అర్థం ముందుకెళ్తున్నారని. ఒక స్టెప్ వెనక్కి వేశారు గతంలోనే, కాదు ఇప్పుడు డబల్ వేయాలి. చెట్టు గాలికి వంగుతుంది, మళ్ళీ లేస్తుంది. కాబట్టి మిత్రులారా, పోస్టుల గురించి ఆలోచించకండి, పోస్ట్ గురించి ఆలోచించండి. మళ్ళీ తర్వాత మీరు పోస్ట్ పోన్ గురించి ఆలోచిస్తారు. పోస్టులను లెక్క పెట్టకండి, పేజీలను లెక్క పెట్టకండి. ట్రై చేయకండి, ఫలితాల్లో ఉండండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమున్నాం, మేము ఆలోచిస్తాం, మేము పట్టించుకుంటాం సరైన గైడెన్స్ కోసం. ఆల్ ద బెస్ట్.